నమస్తే అండి. ఈరోజు మనము పైల్స్ అనే సమస్య, హోమియో చికిత్సా విధానాల గురించి తెలుసుకుంటున్నాం. పైల్స్ అనేది ఈ మధ్య కాలంలో చాలామందిలో మనం చూస్తున్నటువంటి సమస్య. దీన్ని జనరల్గా ప్రధాన లక్షణాలు మోషన్కి వెళ్ళిన తర్వాత భరించలేనటువంటి నొప్పి, బాధతో పాటు రక్తం పడడం, దురద ఉండడము, ఇలాంటి లక్షణాలు గమనిస్తుంటాం. ఈ సమస్య ఎక్కువగా ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, కాన్స్టిపేషన్ అనే సమస్యతో బాధపడము ఉన్న పేషెంట్స్లో జనరల్గా హెమరాయిడ్స్ ఆర్ ఫిషర్ అనే సమస్య కూడా ఇబ్బంది చేస్తూ ఉంటుంది. వీళ్ళు జనరల్గా ఎక్కువగా మనం ఆహారంలో పీచు పదార్థం లేకపోవడం కానీ, సరైనటువంటి వాటర్ ఆర్ హైడ్రేషన్ లేకపోవడం కానీ, లేదా ఎక్కువగా మసాలా ఉండేటువంటి స్పైసీ ఫుడ్ తీసుకున్న పేషెంట్స్లో కూడా ఈ హెమరాయిడ్స్ అనే సమస్యని ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. హెమరాయిడ్స్ అనే సమస్యకు హోమియో చికిత్సా విధానాలు చాలా మంచిగా మనకు ఉపయోగపడతాయి. సో ప్రధానంగా ఈ సమస్యని నివారించడానికి లేదా శాశ్వత పరిష్కారం తీసుకురావడానికి హోమియోలో చాలా రకాలైనటువంటి మందులు ఉన్నాయి. ప్రధానంగా దాంట్లో చెప్పుకోదలసిండేది సల్ఫర్ 200, ఏస్కులస్ హిప్, హెమోమిలిస్, నక్స్వామికా, కొలిన్సోనియా, దానితో పాటు రథానియా, ఇలాంటి మందులు వాళ్ళ లక్షణాలు ఏ విధమైనటువంటి లక్షణాలతో ఇబ్బంది పడుతున్నారు గమనించి సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ద్వారా లేదా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ద్వారా హోమియో మందులు ఇచ్చి శాశ్వత నివారణ కలిగించవచ్చు. దీంతోపాటు వీళ్ళలో ఆహారపు అలవాట్లు కూడా ప్రధానంగా మనము గమనించాలి. ఆహారపు అలవాట్లో మార్పు లేకుండా, ఫిజికల్ యాక్టివిటీలో మార్పు లేకుండా ఓన్లీ మందులు వాడటం ద్వారా కూడా పూర్తిగా ఈ సమస్య నుంచి నివారణ దొరకదు. కాబట్టి వీళ్ళు హోమియో మందులతో పాటు ఈ యొక్క ఫిజికల్గా యాక్టివ్గా ఉండడంతో పాటు ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, మసాలా లేదా స్పైసీ ఫుడ్, నాన్ వెజిటేరియన్ కూడా తగ్గించుకొని సరైనటువంటి హోమియో మందుల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని మనం తీసుకోవచ్చు.